ఆ రేంజ్లో వెళ్ళిపోయింది టాక్. అలాంటిది అక్కడ మోడీ మళ్ళా 3.0 రావడము, మోడీ 3.0 అడ్వాంటేజ్ ఇక్కడ బీజేపీ తీసుకోలేకపోతాను. దురదృష్టం, విచిత్రమైన పరిణామం కింద కనిపిస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వాళ్ళిద్దరూ ఇవాళ కేంద్ర మంత్రులుగా ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇక్కడ బీజేపీని ఇప్పటికీ కూడా ఫీల్డ్ లెవెల్లో మీరు బలోపేతం చేసుకోలేకపోతే 8 పార్లమెంట్ సీట్లలో మిమ్మల్ని గెలిపించారు. వీళ్ళకి 8, వాళ్ళకి 8, మజ్లిస్ అయినా 1. ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ ఈ విధంగా బలోపేతం అవుతోంది, పుంజుకుంటోంది అంటే ఎవరు? ముసలాయన బయటకు రాకుండానే. ఇప్పుడు ఇంకా 1 year అవుతుంది లోపం అంటారు. రేపొద్దున ఆయన బయటకు వచ్చాడు అనుకోండి, అసలు సినిమా మారిపోద్ది. ఎందుకంటే కేసీఆర్ అతను. ఇప్పుడు కేసీఆర్ మెస్మరైజ్ చేయగలడు. ఏది బాధితులైన ప్రజలను కనుక అతను ముందు ఉంచితే చొచ్చుకుపోతాడు. అంటే ప్రజల్లో బాధితులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన. రైతులకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి, అవి నెరవేర్చాలా? మహిళలకు ఇచ్చిన హామీలతో సంతృప్తి పడకుండా ముందు ఉపాధి పెంచాలి. ఏది ఎంప్లాయ్మెంట్, ఇవాళ ఎన్నో హామీలు ఇచ్చాడు. యువత మనం చూసాం. ఏది మీరన్నారు ఇందాక, ఏది ఆర్గనైజ్డ్ క్రైమ్లో యూనివర్సిటీల్లో వాళ్ళను కూడా రెచ్చగొడుతున్నారు అని. రెచ్చగొట్టే అవకాశం మనం ఇవ్వకూడదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న అమెరికా టూర్ బ్రహ్మాండంగా వెళ్ళాడు, అక్కడ తిరిగాడు, ఏదో 35,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాడని ఆయన ప్రకటన. ఇప్పుడు ఇవాళ కొరియాలో ఒక 5,000 కోట్లు, అదొక 31,000 కోట్లు అనుకుంటాను. 36,000 కోట్లతో పెట్టుబడులు రావస్తున్నాయి. నెక్స్ట్ దావోస్ రేపు రాబోతాను. ఏది రేపు జనవరిలో మళ్ళీ వెళ్తాడు. అక్కడి నుంచి చంద్రబాబు వెళ్తాడు, ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి వెళ్తాడు. గురు శిష్యుల పోటీ ఏది దావోస్లో చూస్తాం మనం ఎప్పుడు జనవరిలో. అంటే పెట్టుబడుల ఆకర్షణలో ఇవాళ ఒక రకంగా మరి తెలంగాణ అదృష్టం. ఏది జీహెచ్ఎంసీ వాళ్ళ హైదరాబాద్ అనేది వాళ్ళకి కామధేను. ఎవరైనా పారిశ్రామికవేత్తలు కళ్ళు మూసుకుని పెట్టుబడులు పెట్టే సందర్భం. అదాని 100 కోట్లది కూడా గోల పుట్టింది. 100 కోట్లు అదాని విరాళం ఎవరికి ఇచ్చాడు? కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల, రేవంత్ రెడ్డి ఖాతాలో బళ్ళ. కానీ బీఆర్ఎస్ అసలు అది రేవంత్ జేబులో పడ్డట్టుగా ప్రచారం చేశారు. అది కూడా సక్సెస్ అయినట్టేనా? అంటే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి కూడా ఇవాళ బీఆర్ఎస్ అసలు ప్రతి దాంట్లో చొరబడుతుంది. కానీ ఆ స్పేస్ ఇవ్వడానికి కారణం ఏంటి సార్ మీకు అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కోఆర్డినేషన్ లోపమా? అంటే ఒక రకంగా ఉదాసీనత, లేకపోతే మితిమీరిన ఆత్మవిశ్వాసము. ఏంటి ఇక బీఆర్ఎస్ చచ్చిపోయిందనో, లేకపోతే ఇక బీఆర్ఎస్ ఇక్కడ నిన్న కూడా వరంగల్ సభలో కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, కేసీఆర్ మొక్కను పీకేస్తా, ఏదో ఆ టైప్లో మొలవకుండా చేస్తానండి, ఇంకా మళ్ళా మొలవకుండా చేస్తా. అది ఆచరణలో కనపడాలి. అది ఆచరణలో ఎలా కనపడుతుంది? అసలు బీఆర్ఎస్కి స్పేస్ లేకుండా చేయాలి. ప్రజలు చేశారు. ప్రజలు బీఆర్ఎస్కి స్పేస్ లేకుండా చేసిన బీజేపీ వెనక్కి వెళ్ళి స్పేస్ ఇస్తోంది. అది అక్కడ ఉన్నటువంటి ఆ ఫిక్సింగ్ మనకు అర్థం కావట్లా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని బీఆర్ఎస్ తిట్టుది. బీజేపీ అసలు బీఆర్ఎస్ బీ టీం అని వీళ్ళు అంటారు. వీళ్ళిద్దరూ ఒకటనేమో బీజేపీ అన్న బీజేపీ వాదన బలంగా వెళ్ళలేకపోతారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఇవాళ మరి వెన్నుదన్ను తెలంగాణ బీజేపీకి. ఆ దిశగా ఆ స్థాయిలో బీజేపీ ఏమన్నా చేసిందా? ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ ఈ సంవత్సర కాలంలో ఎలా పనిచేసింది? లేదు బీఆర్ఎస్ కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంచి కుర్రాళ్ళిద్దరూ మరి పార్టీని బీఆర్ఎస్ని ఎలా నడిపిస్తున్నారు? ఎవరు? హరీష్ రావు, కేటీఆర్. అంటే వలసలు ఉన్నాయి. 12 మంది ఏమో దగ్గర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు. అసలు అదో పెద్ద యుద్ధం జరిగింది కౌశిక్ రెడ్డికిను ఇక్కడ ఈయన గాంధీకి. కౌశిక్ రెడ్డి సవాళ్ళు, గాంధీ సవాళ్ళు. వెరసి కాంగ్రెస్కి మైలేజ్ ఏం రాలా, అక్కడ మళ్ళీ బీఆర్ఎస్కే మైలేజ్ వస్తున్నా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండటం వాళ్ళకి అడ్వాంటేజ్. ప్రజలకు అపోజిషన్ కొంత దగ్గరతనం ఉంటుంది. మీరు ఆ దగ్గరతనాన్ని కూడా అధిగమించేలాగా అధికార పార్టీ మరి ప్రజల్లో ఉండాలి. ఇక్కడ మనం అనుకున్నది అదే, సమన్వయ లోపమా? ఇప్పుడు పొద్దాక ఢిల్లీ వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి అనే విమర్శలు. ఆయన నిన్న కూడా మాట్లాడుతూ ఏదో అంటున్నారు 28 సార్లు ఢిల్లీ, 26 సార్లు 27 సార్లు లెక్కేసుకుంటున్నాడు అని. అంటే ఒకటి
విమర్శ వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ విమర్శకు అతీతంగా మనం ఎలా ఉండాలి? 28 సార్లు వాళ్ళు వెళ్తున్నారు అనుకున్నప్పుడు ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు సుదీర్ఘ కాలం ఉంది. తగ్గించుకోవటం, అవసరం మేరకే వెళ్ళటం, అధిష్టానం పైన ఎక్కువ ఆధారపడుతున్నారా, లేకపోతే భయంతో అధిష్టానం వైపు వెళ్తున్నారా, ఎవరన్నా బ్లాక్మెయిలింగ్ జరుగుతోందా, చాడీలు మోస్తున్నారా? ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి అంశం ఏంటి? అటు కాంగ్రెస్లో ఇవాళ వన్ మ్యాన్ షో బలోపేతం అయ్యాడు. అందరూ ఇవాళ రేవంత్ రెడ్డిని పొగిడేవాళ్లే బయటికి, లోపల ఎట్టున్నా కానీ ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊహించని విషయం అసెంబ్లీలో అసలు రేవంత్ మీద ఈగ వాలనీయకుండా లేచి నిలబడి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ వచ్చిన తీర్పుని, ఇచ్చిన స్పేస్ని నిలబెట్టుకోవటమే బృహత్తర బాధ్యత. అది రేవంత్ రెడ్డి మరి ఆయనకు ఉన్నటువంటి ఆయన అనుచరు, ఆయన యొక్క సహాధ్యాయులు, అనుచరులు అంటే మళ్ళీ అచనబోతారు మనం అనకూడదు, సహచర బృందం. కానీ ఇది ఇవాళ ఏంటి, బీఆర్ఎస్ కనుక కోలుకుంటే ఇక సమీప భవిష్యత్తులో జాతీయ పార్టీల ఉనికి గల్లంతవు. సరే, నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కోలుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక స్టెప్ అయితే బీజేపీ వెనక్కి వేసినట్టు కనిపిస్తుంది. ఎందుకు వేసిందో మనకు అంతుపట్టడం లేదు, అసలు అండర్స్టాండింగ్ మరి ఏమన్నా ఉందనేది. రెండోదేమో స్పేస్ ఏమో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. దీంతో మనకి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. అది భవిష్యత్తులో గ్రాఫ్ పెరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అంటే అది ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ. అక్కడ పోరాట నాయకుడిగా కేసీఆర్ అక్కడ ఇంకా ఇప్పటికే ఆయన చరిష్మా ఉంటుంది. ఏది అతనుకున్నటువంటి ఆ మాట తీరు కానీ వాక్చాతుర్యం కానీ ఇవాళ అతను ఎక్కడికి వెళ్ళినా జనం ఇరగబడతారు. ఈ పరిస్థితుల్లో మీరు అన్నారు 3 అంశాలు. ఏది, బీజేపీ వెనక్కి వెళ్ళింది, లేదు కాంగ్రెస్ స్పేస్ ఇస్తోంది. అంటే బీఆర్ఎస్ ఇవాళ మరి కొద్దో గొప్ప పుంజుకుంటోంది, మళ్ళా చిగుళ్ళు ఇస్తోందంటే కారణం వీళ్ళిద్దరి వల్లే. ఎవరి వల్ల? తప్పు ఎవరిలో ఉంది? ప్రజలు ఇచ్చిన స్పేస్ కాదు అది. అది బీజేపీ వెనకపోవడం వల్ల వచ్చిన స్పేస్, కాంగ్రెస్ ఉదాసీనత వల్ల వచ్చిన స్పేస్ అన్నమాట. ఇకనైనా ఈ రాబోయే 4 ఏళ్ళు వీళ్ళు జాతీయ పార్టీలు 2 కూడా బలంగా తగలకపోతే, ఎందుకంటే మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికలు పెద్ద పెద్ద హేమీలే మట్టి కరిశారు. శరద్ పవార్ అసలు మనకి ఊహ అందరి అంశం. ఈ వయసులో శరద్ పవార్ పార్టీ ఇలా దెబ్బతింటుంది అనుకోలేదు. అందుట్లో 6 నెలల ముందు పార్లమెంట్లో శరద్ పవార్ పార్టీయే ఒరిజినల్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అన్నారు. అట్లాంటిది ఒక దెబ్బకి మళ్ళీ అజిత్ పవార్ ముందుకు వచ్చాడు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే, షిండే ఇవాళ అక్కడ అసలైన శివసేనగా వచ్చేసిన పరిస్థితుల్లో. అంటే బీజేపీ తలుచుకుంటే శరద్ పవార్నే మట్టి కరిపించిందే. మరాఠా యోధుడు, అరే జాతీయ స్థాయిలో ప్రధాని కావాల్సినటువంటి వ్యక్తి 48 సీట్లు ఆయన చేతుల్లో పెట్టుకుని మహారాష్ట్రాన్ని చక్రం తిప్పినాడు. మరి అదే బీజేపీ ఇక్కడ కేసీఆర్ విషయంలో, బీఆర్ఎస్ విషయంలో ఏం జరుగుతుంది? కవిత అరెస్టు, ఇవాళ ఏదో వర్చువల్ కాన్ఫరెన్స్లో ఏదో అటెండ్ అవుతున్నట్టుంది మళ్ళీ విచారణకి. అదేం వదలలేదు. ఆ ఢిల్లీ మద్యం కుంభకోణం అది వెంట పడుతూనే ఉంది. వదలలో పని కేటీఆర్ ఏమన్నాడు, జైలుకి వెళ్తే సీఎం అవుతారు, అవును నేను జైలుకి వెళ్తా, అదేదో ఫార్ములా ఈ రేసా 45 కోట్లు ఫార్ములా అక్కడేదో దొరికాడు. ఇక నెక్స్ట్ ఆయన ఏదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లండన్లో బాంబు బేలుంది, లక్ష్మీ బాంబు రెడీగా ఉంది, హైడ్రోజన్ బాంబు, ఇంతవరకు బాంబు బెల్ల. దీపావళి పండుగ ఇప్పటికి ఆల్రెడీ 2 నెలలు అవుతుంది. అది కూడా నష్టమేనా కాంగ్రెస్ పార్టీకి? అంటే దానికి కూడా అతను సిద్ధపడటం, తన శ్రేణులు సిద్ధం చేసుకోవటం. ఏది, జైలుకి వెళ్తే జగన్ సీఎం అయ్యాడు, చంద్రబాబు సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, నేను అవుతా, ఏముంది పాదయాత్ర చేస్తా, ట్రిమ్గా తయారవుతా. దానికి కూడా రేవంత్ సెటైర్ వేసాడు. ఏమని, ఆ మాటకు వస్తే నీకన్నా ముందు మీ అమ్మాయి అవ్వాలి, చెల్లెలే కవిత ముందు సీఎం అవ్వాలి, నువ్వు కాదనో ఏదో. ఇవాళ రేవంత్ రెడ్డి అతని పర్సనల్ ఇమేజ్ పెరిగింది. రేవంత్ రెడ్డి ఇవాళ రాజశేఖర రెడ్డి లాగా వటవృక్షంగా ఎదిగాడు. కాంగ్రెస్ పార్టీకి మరి ఇవాళ తెలంగాణలో ఊతమిచ్చాడు. ఇప్పుడు ఏంటి, తెలంగాణ తెచ్చాం పులి నోట్లో తలబెట్టి అన్న పార్టీకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణ తెచ్చిన అమ్మ, ఇచ్చిన అమ్మ ఎవరు, సోనియమ్మ.
మరి అది ఆ గ్రాటిట్యూడ్ తెలంగాణ ప్రజలు వాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు 5 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు గ్రాటిట్యూడ్ మరి చిన్నమ్మ ఉంది, అంటే చిన్నమ్మ చచ్చిపోయిందేమో, అది వేరే విషయం. చిన్నమ్మ చచ్చిపోయిన చిన్నమ్మ పార్టీ ఉంది. వారసత్వం చిన్నమ్మ ఏది మరి వాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చాం, తెలంగాణ పుల్ నోట్లో పెట్టినాడికి 10 ఏళ్ళు. సరే పుల్ నోట్లో పెట్టకుండా మరి తెచ్చి ఇచ్చారు కాబట్టి వీళ్ళకి 5 ఏళ్ళు. మరి మా వంతు ఏంటి అని రేపు బీజేపీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలు కూడా టెంప్ట్ అవుతారు, మంచోళ్ళు. తెలంగాణ ప్రజలు వాళ్ళకి 10 ఇచ్చారు, వీళ్ళకి 5 ఇచ్చారు, మీకు కూడా 5 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి? బీజేపీకి. వేర్ ఈజ్ కిషన్ రెడ్డి? వాట్ ఈజ్ బండి సంజయ్ డూయింగ్? ఇవాళ బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా పోరాటం చేసిన విధానం, కేంద్ర మంత్రి అయ్యారు, కానీ ఏది